ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ ఏ రకమైనటువంటి వినూత్నమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని వైస్ ఛాన్సలర్ శ్రీ సి పార్థసారథి ఐఏఎస్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఏ విధంగా చదివితే మేము ఈ రాబోయే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడానికి అవకాశం ఉంటుందనేటువంటి విషయాల పట్ల అనుభవమైనటువంటి ఇద్దరు మేధావులతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ సమావేశానికి ముందు తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నేపథ్యం, విద్యార్థులతో వైస్ ఛాన్సలర్తో ఉన్నటువంటి ఒక ఇంటరాక్షన్ సంబంధించి ఒక రెండు మాటలు చెప్పాలనుకుంటున్నా. డిసెంబర్ 2014లో 30వ తారీఖు నాడు మన వైస్ ఛాన్సలర్ గారు మొదటిసారి తెలంగాణ యూనివర్సిటీకి రావడం జరిగింది. వచ్చిన మొదటి రోజే ఉపాధ్యాయులందరితో ఒక సమావేశం జరిపి ఉపాధ్యాయులు వారి యొక్క పరిస్థితి, యూనివర్సిటీలో పరిస్థితి, తమకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడా షేర్ చేయడం జరిగింది. అట్లాగే జనవరి 7వ తేదీన రెండవసారి రావడంతో అసలు విద్యార్థుల యాటిట్యూడ్స్ మార్చడానికి, విద్యార్థుల యొక్క ప్రవర్తనలో ప్రభావితం కలగడానికి ఏవైనటువంటి ఏ కార్యక్రమాలు చేపడితే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారి డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే పెయింట్ యువర్ డ్రీమ్స్ అనేటువంటి ప్రోగ్రామ్ని మన ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారు డిజైన్ చేసి ఇదే కంప్యూటర్ సైన్స్ బిల్డింగ్లో మనం టెంట్లు వేసి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ మొదలైనటువంటి మన ప్రారంభం విద్యార్థుల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్ డెవలప్మెంట్ కానీ, కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్కి సంబంధించినటువంటి అనేక అవగాహన తరగతుల్ని ఈ యూనివర్సిటీలో నిర్వహించడం జరిగింది. ఈ పద్ధతి అయితే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి దశలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నాకు చాలా ఆనందమైనటువంటిది, చాలా సంతోషాన్ని కలిగించే అంశం ఏంటంటే ఏ సిలబస్ అయినా మీకు ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ వెతుక్కోవాలి అని మీకు అనిపించినప్పుడు ఏ ఇంటర్నెట్ ద్వారానో లేకపోతే పలానా రెఫరెన్స్ బుక్స్ అని రెడీమేడ్గా దొరుకుతాయి. కానీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి సిలబస్లో కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి మేధావులు రూపొందించినటువంటి సిలబస్ ఏంటంటే అది అక్షంగా మన అస్తిత్వానికి సంబంధించినటువంటి సిలబస్. ఎంత మంచి స్పందన కనిపిస్తూ ఉంది. ప్రొఫెసర్ కోదండరావు గారు మన క్యాంపస్లో రాగానే వెళ్ళిపోతూ ఉంది క్యాంపస్. తెలంగాణ ఉద్యమం అనగానే మనకి ప్రొఫెసర్ గారు గుర్తొస్తారు, అంతేనా? సో దే ఆర్ సినానిమస్. తెలంగాణ స్ట్రగుల్ అండ్ ప్రొఫెసర్ కోదండరావు, వీళ్ళిద్దరూ దే ఆర్ సినానిమ్స్. అలాగే మన మధ్య ప్రొఫెసర్ గణేష్ గారు ఉన్నారు. తెలంగాణ కాదు, కంబైన్డ్ స్టేట్ లో కూడా సోషాలజీ సబ్జెక్ట్ అనగానే ప్రొఫెసర్ దే ఆర్ ఆల్సో సినానిమ్స్, పర్యాయ పదాలు. ప్రొఫెసర్ కోదండరామ్ గురించి నేను చెప్పక్కర్లేదు మీకు, ఈ డజన్ నీడ్ ఇంట్రడక్షన్. ఎందుకంటే ఒక 3 రకాలైన లక్షణాలని వాళ్ళు చూశాను నేను ఇంతకాలంగా. ఒకటేమో అకాడమిజం, రెండవది యాక్టివిజం, మూడవది లీడర్షిప్. సో 3 లక్షణాలు కలిగిన ఒక తెలంగాణ స్ట్రగుల్లో భాగం కాదైనా తెలంగాణ స్ట్రగుల్లో ఫోర్ ఫ్రంట్లో ఉండే స్ట్రగుల్ చేసిన వ్యక్తి కోదండరావు గారు. మనం ఈరోజు స్వతంత్ర తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛా వాయువుతో ఈరోజు మనం ఎంతో సంతోషంగా, ఆనందంగా మన తెలంగాణ పాస్ట్ గ్లోరీ నుంచి కానీ, లేకపోతే ఫ్యూచర్ విజన్ గురించి కానీ, తెలంగాణ ఎలా ఉండాలి అన్న విజన్ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో దానికి కారణభూతులు చాలా చాలా ఎక్కువ మంది ఉన్నారు, అమరవీరులు ఉన్నారు. కానీ ఆ స్ట్రగుల్లో ముందున్న నాయకుల్లో అగ్రగణ్యులు ప్రొఫెసర్ కోదండరావు గారు.
అంటే ఉద్యమాన్ని ఒక లాజికల్ ఎండ్ దాకా తీసుకుపోయిన వారు. ఉద్యమం లాజికల్ ఎండ్కి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా అతను పదవులు ఆశించకుండా త్యాగం చేసిన గొప్ప మనిషి. చాలా సంతోషం. వారు ఈ సందర్భంగా ఈ రోజు కోసం మనం చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు నోటిఫికేషన్స్ ఇవ్వడం మొదలు పెడుతుంది, ఎప్పుడు మనం అందరం ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగస్వామ్యం పంచుకొని మనం విజయం సాధిద్దామన్న ఒక ఆలోచనతో, ఒక సంకల్పంతో గత కొన్ని మాసాలుగా మనం ఎదురు చూస్తూ ఉన్న సమయం ఈరోజు రానే వచ్చేస్తుంది. ఇది ఒక ఆరంభం మాత్రమే. గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ మీకు సివిల్ సర్వీసెస్ కానీ ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నా, ఏదైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మేము తప్పకుండా రాస్తాం, మేము మా జీవితంలో ఎదుగుతాము, పైకి వెళ్తాము, మాకున్న కళల్ని రియలైజ్ చేసుకుంటామని ఎవరైతే విద్యార్థులు ముందుకొస్తూ ఉన్నారో వారందరి జాబితాలు కూడా ఈరోజు మాకు ఉన్నాయి. మేము వెబ్సైట్లో ఆన్లైన్ ఎన్రోల్మెంట్ చేసుకోమని మీ అందరికి కోరాను. చాలా సంతోషం. 329 విద్యార్థులు ఈరోజు మనకి ఎన్రోల్ చేసుకున్నారు. కష్టమే, సులభం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెగ్గడం సులభం అని ఎవరు అన్నారు. కానీ అనుకుంటే సాధించాల్సింది ఏదైనా పాసిబుల్ అవుతుంది. జీవితంలో అనుకోవడం అనేది చాలా ముఖ్యం. అన్నిటికన్నా ముఖ్యం. మనం చాలా విషయాలు చెప్తాం, హార్డ్ వర్క్ చేయాలంటాము, ఫోకస్గా చదవాలంటాము, కాన్సన్ట్రేషన్తో చదవాలంటాము. బట్ అన్నిటికంటే మూలం ఏంటో తెలుసా? మన ఆలోచన, మన మైండ్ సెట్. మనుషుల్లో 2 రకాల మైండ్ సెట్స్ ఉంటాయి. ఒక మైండ్ సెట్ సైకాలజీలో ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, నా తెలివి ఎంతో అంతే, ఐఎమ్ నాట్ ఎ బోర్న్ జీనియస్. నేనేదో పరిస్థితిలో పుట్టాను, నా తల్లిదండ్రులు ఇలా ఉన్నారు, నేనేదో కుగ్రామంలో ఉన్నాను, లేకపోతే శ్రమంలో పుట్టాను, లేకపోతే కూలికి పుట్టాను, ఒక రిక్షా పిల్లలు పుట్టాను, నా జీవితం ఇంతే అనేది ఫిక్స్డ్ మైండ్ సెట్. రెండవ మైండ్ సెట్ గ్రోత్ మైండ్ సెట్ అంటారు. దోస్ హు బిలీవ్ that with their own effort they can progress. Nobody on this earth is born great, please remember, including Einstein. Einstein is also not born genius, please remember this. ఎవరైతే ఈరోజు జీనియస్ అనుకుంటా ఉన్నామో, ఫైర్ తోని వాళ్ళు సాధించాలనుకున్నారో లైఫ్లో సాధించాలంతే. బతకడం కాదు, జీవించాలనుకున్నారు. వాళ్ళు అందరు బతుకుతారు. భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డ బతుకుతాడు, పుడతాడు, జీవిస్తాడు, చస్తాడు. కానీ బతకడం ముఖ్యం కాదు, జీవించడం చాలా ముఖ్యం. జీవిత గమనాన్ని, జీవిత లక్ష్యాన్ని ఎన్నుకొని ఏదైతే లక్ష్యాన్ని మనం ఎన్నుకుంటామో ఆ లక్ష్యాన్ని చేరే వరకు శ్రమించడం ఒక మనిషి యొక్క బాధ్యత. మస్కిడీర్ వినుంటారు మీరు, విన్నారా? మస్కిడీరికి గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథం నుంచి మంచి సుగంధమైన వాసన వస్తూ ఉంటుంది. కానీ మస్కిడీర్ జీవితాంతం ఏం చేస్తుందో తెలుసా? ఆ సుగంధం ఎక్కడుందా దానికి కూడా సుగంధం వస్తుంది. మస్కిడీర్కి ఎక్కడుంది సుగంధము? చాలా మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. ఎక్కడుందని వెతుక్కుంటా ఉంటుందట మస్కిడీర్. పాపం జీవితాంతం వెతికి తిరిగి అది చచ్చిపోతుంది, కానీ దానికి తెలియదు ఆ మస్కిడీర్ యొక్క గ్లాండ్స్, ఆ గ్రంథులు తన శరీరంలోనే ఉన్నాయని. మీరందరూ అలాగే. ఎవరు పుట్టిన మనిషి మస్కిడీర్ లాగా మరణించకూడదు భూమి మీద. అలావుద్దీన్ ల్యాంప్ గురించి చిన్నప్పుడు చదువుకున్నాం. అలావుద్దీన్ ల్యాంప్ రాగానే జిన్ని వచ్చి ఏం కావాలని కోరుకుంటుంది. ఏం కావాలని కోరుకుంటే ఆ జిన్ని
ఆ కోరికను మనకు ప్రసాదిస్తుంది, అప్పుడు సాధిస్తాం. ఏది అలౌద్దిన్ ఇస్ విత్ ఇన్ యూ. డ్రైవర్ సీట్లో కూర్చుంటారు. డ్రైవర్ వెహికల్కి డ్రైవ్ చేసేది ఎవరు? డ్రైవర్, ఇంకెవరు కాదు. డ్రైవర్ పక్కన వాళ్ళు కాదు, డ్రైవరు వెనక ఉన్న వాళ్ళు కాదు, డ్రైవర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాదు. యు ఆర్ ది డ్రైవర్. యు ఆర్ ది చారిటీ ఆఫ్ యువర్ ఓన్ వెహికల్. యు హ్యావ్ టు డ్రైవ్. పక్కలకు చూడకూడదు. పక్కలకు చాలా డిసప్పాయింట్ చేసే వాళ్ళు ఉంటారు. గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తారంటే, అరే నీకేం గ్రూప్ ఎగ్జామ్ అంత ఉందా నీకు తెలుగు? నువ్వు అంత బుల్లెట్ వా? ఎస్, ఐఎమ్ బుల్లెట్. ఎదిరించాలి. మీరు మీ సరైన మిత్రుల్ని ఎన్నుకోవాలి, చాలా ముఖ్యం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎవరైతే రాస్తా అని ఊళ్ళవుతున్నారో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు మిమ్మల్ని జయించాలి. మీ అంతర్గతంగా ఉన్న శత్రువుని జయించాలి. మొదటి శత్రువు మీకు మీరే. మీ దాంట్లోనే శత్రువులు ఉంటారు. ఉదయం ఇవ్వగానే 6 గంటలు కాదు 8 గంటల వరకు లేదా పడుకుందామంటుంది శత్రువు లోపలనే. We have to come out of that comfort zone. మనకి ప్రధాన శత్రువు మన భయం. ఏంటి భయం? మొదటి భయం ఏంటంటే మన కంఫర్ట్. మనం జంతువు నుంచి వచ్చాం, పరిణామ క్రమంలో మనుషులుగా మారాం. ఆ జంతు లక్షణం ఇంకా పోలే. కంఫర్ట్ మనకు కావాలి, సేఫ్టీ మనకు కావాలి, రిస్క్ లేని జీవితం కావాలి. అనుకున్నారా సాధించాలని ముందుండాలి. ఈ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి మనం బయటికి రావాలి. కంఫర్ట్ జోన్లో ఉన్నంత కాలం మీరు అలాగే ఉంటారు. ఎక్కడ పడున్న గొంగడి అక్కడే, ఏం మార్పు ఉండదు. మీరు కరేజ్ జోన్లోకి ఎంటర్ కావాలి. యూ హ్యావ్ టు డెవలప్ రిస్క్ ఫ్రెండ్లీ లైఫ్. రిస్క్ లేని ఎవరికి జీవితంలో సమస్య లేని వ్యక్తి ఎవరు ఉన్నారా? ఎవరైనా ఒక వ్యక్తిని చూపించండి. మనం నేర్చుకోవాల్సింది చీమ నుంచి, మొక్కల నుంచి. మీ మొక్కలు చూడండి, రాయి రాగానే పక్కన చెడిపోతుంది. ఒక గోడ రాగానే గోడ రంధ్రం నుంచి సర్వేవర్ వెళ్ళిపోతూ ఉంటుంది మొక్క. చూడండి, మీరు ఒక క్రీపర్ని చూడండి. అంటే మన జీవరాశుల నుంచి కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. చీమని చూడండి, మీరు చీమ కట్టుగా మీరు వేలు పెట్టి చూడండి, ఏం చేస్తుంది? ఎట్టిపోతుంది, రెండు పక్కన చెల్లిపోతుంది. అంటే చీమ కన్నా మన జీవితం. చిన్న చిన్న జీవరాశులే ఏ అడ్డంకులైనా ఏ హ్యాండిల్ అవి సాధించుకొని ముందుకెళ్తూ ఉంటాయి. ఒక రాజు దగ్గరికి 2 అందమైన ఫాల్కన్లు వచ్చారు. ఎవరు గిఫ్ట్ ఇచ్చారు? ఇంకో రాజు. 2 బ్యూటిఫుల్ ఫాల్కన్స్. ఆ ఫాల్కన్స్ రాజు తీసుకున్న తర్వాత 2ని వదిలిపెట్టాడు రాజు. ఒక ఫాల్కన్ వెళ్ళి ఒక బ్రాంచ్ మీద కూర్చుంది, ఇంకో ఫాల్కన్ వెళ్ళి హ్యాపీగా మెజెస్టిక్గా ఎగురుకుంటూ పైకి వెళ్ళిపోయింది. రాజుకి ఆశ్చర్యం వేసింది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి 2 ఫాల్కన్లు. ఒకటేమో మెజెస్టిక్గా గాలిలోకి ఎగిరిపోయింది, అది అక్కడే కూర్చుంది. ఎందుకని? అతను దేశంలో చాటింపు వేశాడట. ఎవరైతే 2వ ఫాల్కన్ని ఎగిరేటట్టు చేస్తారో వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తానని అనౌన్స్ చేశాడు రాజు. అప్పుడు ఒక రైతు ముందుకు వచ్చాడు. రైతు ముందుకొచ్చి ఏదో డన్ సంథింగ్. వెంటనే ఫాల్కన్ పైకి వెళ్ళిపోయింది, ఎగురుకుంటూ పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రాజు అడిగాడు, ఏంటి నువ్వు చేసింది ఏంటి అని. రైతు ఏమన్నాడంటే, నేనేం చేయలేదు సార్, నేను ఏదైతే కొమ్మ మీద కూర్చునుందో ఆ కొమ్మని నరకేశారు అంతే. అంటే అది హాయిగా కంఫర్ట్ జోన్లో ఉంది, హ్యాపీగా ఉంది. ఎప్పుడైతే దాని కొమ్మని నరికేసామో ఎగిరిపోయింది. దానికి రెక్కలని గుర్తొచ్చింది, దానికి గుణం ఉందని గుర్తొచ్చింది. మీరు స్టూడెంట్స్ కాబట్టి మీ కథలు చెప్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు, పోల్చుకుంటారు. చాలా ముఖ్యం కూడా. ఒక ఈగిల్ గద్ద గుడ్లు ఉన్నాయి. అట్లాగే మరో చోట
ఒక కోడి కూడా గుడ్డుపెట్టింది. బై యాక్సిడెంట్ గద్ద యొక్క గుడ్డుపై ఆ కోడి గుడ్డతో పడిపోయింది. కోడి పొదిగింది, కోడి పిల్లలు బయటకు వచ్చాయి, గద్ద పిల్ల బయటకు వచ్చాయి. బయటకు వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నది గద్ద పిల్ల. కోడి పిల్లలు స్నేహము, కోడి పిల్లలే సిబ్లింగ్స్ అనుకుంటా ఉంది, కోడి పిల్ల మదర్ అనుకుంటా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఒకసారి దూరం నుంచి గద్ద వచ్చిందట. గద్ద చూసింది, గద్ద చూసి దగ్గరకు వచ్చింది. నువ్వేంటి ఇలా ఉన్నావు, నువ్వు గద్ద పిల్లవి, కోడి పిల్లలతో ఉంటావేంటి? నేను ఇంతే, నాకు మంచి మిత్రులు ఉన్నారు, నాకు అక్క చెల్లెలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, తల్లి ఉంది, నేను కోడి పిల్లనే అన్నదా. అలాగ బిడ్డ నేను చూపిస్తాను నువ్వెవరో. అది తీసుకెళ్ళి ఏం చేసింది గద్ద, దాని మెడ తీసుకెళ్ళి ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఎగిరిపోయి ఆకాశం నుంచి విడిచిపెట్టేసింది ఆ గద్ద పిల్లని. అప్పుడు గద్ద పిల్ల రెక్కలు మెల్లమెల్లిగా ఉంచుకొని అది కూడా తెలిసిపోయింది. అప్పుడు నేను కోడి పిల్లలు కాదు, గద్ద పిల్లలు. అంటే మన మైండ్ ఇలాగే కండిషన్ చేసుకుంటాం. ఒక మనిషి పుట్టిన తర్వాత మన ఆధునిక సమాజంలోనైనా 15 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు మనకి ప్రతిరోజు నెగిటివ్ ఆలోచనలు చాలా వస్తూ ఉంటాయి. మనలో వస్తూ ఉంటాయి, మన చుట్టుపక్కల వాళ్ళు ఈ నెగిటివ్ ఆలోచనని ఇస్తూ ఉంటారు. 15 సంవత్సరాల వయసు వచ్చేవరకు ఒక సైకియాట్రిస్ట్ సర్వే చేసి 1,48,000 నెగిటివ్ మెసేజెస్ ఒక చైల్డ్కి, 14 సంవత్సరాల చైల్డ్కి 1,48,000 మెసేజెస్ వస్తాయి. దిస్ ఇస్ కాల్డ్ కండిషనింగ్. అంటే ఈ గద్ద పిల్ల కోడి పిల్లలతో ఉంది కండిషనింగ్ అయిపోయింది. మనము అలాగే అయిపోతాం. మనము మన వాతావరణం, మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు, మన బంధువులు అనుకునే వాళ్ళు, మన ఓన్ పేరెంట్స్ మన మైండ్ను కండిషన్ చేస్తారు. ఏదైనా ధైర్యం చేసి మనం చేద్దామంటే నీకు చేత కదంటారు. ఆడపిల్ల సైకిల్ దొరుకుతారని దుఃఖం దెబ్బతాకుతుంది అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ కండిషనింగ్. అంటే మన మైండ్ చిన్నప్పటి నుంచి నెగిటివ్ కండిషన్ చేయబడుతుంది కాబట్టి మనం ఇలాగా ఆలోచనలు చేస్తూ ఉన్నాం. ఏ వ్యక్తి అయినా ఎక్కడ జన్మించినా, అది స్లమ్మేనా, లేకపోతే ఒక కుగ్రామా, ఒక ట్రైబల్ హ్యాబిటేషనా, ఒక పేదవాడ, ఎవరైనా సంబంధం లేదు. ప్రతి మనిషికి అదే తెలివి, అదే పొజిషన్ ఉందన్న వాస్తవాన్ని మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో, ఎప్పుడైతే గ్రోత్ మైండ్ సెట్ మీరు డెవలప్ చేసుకుంటారో, ఎప్పుడైతే మీ మైండ్లో ఉన్న మెంటల్ బ్లాక్స్ని, ఆ గోడల్ని బ్రేక్ చేస్తారో, అంతవరకు మీకు విషయం రాదు అనే విషయాన్ని నేను తెలియజేస్తాను. అవి వచ్చిన తర్వాతే మిగతా అన్ని ఉత్సాహాన్ని తెలియజేస్తూ ఇంకా మనం చాలా కార్యక్రమాలు మన క్యాంపస్లో చేసుకునేది ఉంది. కొత్త పిల్లలు చాలా మంది వచ్చారు, ముఖాలు చాలా ఆనందంగా ఉన్నాయి, బ్రైట్గా ఉన్నాయి. వెరీ వెరీ హ్యాపీ. సో మనం పెయింట్ యువర్ డ్రీమ్స్ ప్రోగ్రామ్ భాగంగా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ మనం చేసుకుందాము. మీ ఆలోచనలు చెప్పండి. మేము అందరం ఉన్నాం, నేనున్నాను, రిజిస్ట్రార్ గారు ఉన్నారు, అందరికన్నా మించి మన ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారు. మన మూర్తి గారు, చక్రవర్తి గారు అప్పన్నారు. దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. లెట్ us give a hand to them. వారు ముగ్గురు ఎప్పుడూ మీ పిల్లల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మనం ఒక రోజు ఈవెంట్స్ చేసినప్పుడు చాలా క్రియేటివ్ ఈవెంట్స్ వాళ్ళు చేయించారు పిల్లలతో. వెరీ వెరీ గ్రేట్ అచీవ్మెంట్. సో వారు మంచి వాతావరణాన్ని పిల్లల్లో చేయగలుగుతూ ఉన్నారు. క్యాంపస్లో వీఆర్ హ్యావింగ్ ది బెస్ట్ ఆఫ్ ది లాట్ నౌ స్టూడెంట్స్. కమిటెడ్ ఫ్యాకల్టీ ఉన్నారు. దిస్ ఈజ్ ది రైట్ టైం. సో మీరు ఏదైతే ఉద్దేశంతో ఈ సదస్సులు పెట్టామో, ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ పెట్టామో, ఎవరైతే మనకి తెలంగాణ ఉద్యమంలో జెండా పట్టుకొని ముందుకెళ్లారో వారిని ఇప్పుడు మీ ముందు తీసుకోవడం జరిగింది. వారిని చూడండి, దే ఆర్ ఆల్ రోల్ మోడల్స్. ప్యాషన్ అంటమ్మా, ఒక సబ్జెక్ట్ మీద ప్యాషన్ ఉండాలి. ప్రొఫెసర్ గణేష్ గారు సోషల్ ప్యాషన్, సోషల్ జరగడానికి ఇంట్రెస్ట్, చదవడం ఇంట్రెస్ట్, చెప్పడం ఇంట్రెస్ట్. మనిషికి ప్యాషన్ ఉండాలన్నదానికి ఆ ప్రొఫెసర్ గారు ఎగ్జాంపుల్.
సో ఇటువంటి రోల్ మోడల్స్ మన క్యాంపస్కి ఇంకా వస్తూనే ఉంటారు. మేము మిమ్మల్ని ఇంకా మోటివేట్ చేస్తూనే ఉంటాం. తప్పకుండా ఏదైతే ఒక స్పిరిట్తో మనం ముందుకెళ్తా ఉన్నామో ఆ స్పిరిట్ మనం పూర్తిగా అవగాహన చేసుకుని we want to see you as bright stars of తెలంగాణ యూనివర్సిటీ. 10 సంవత్సరాల తర్వాత స్టూడెంట్ ఆఫ్ తెలంగాణ యూనివర్సిటీ అని బల్ల గురించి చెప్పేలా మీరు మీ జీవితంలో ఎదిగానని మేము హృదయపూర్వకంగా వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంపొందిస్తుందని, అట్లాగే మాలాంటలో కూడా ఎంతో పట్టుదలను విశ్వాసాన్ని ఇస్తుందని తెలియజేస్తూ నా తరఫున మీ తరఫున మనందరి తరఫున సార్ ఒకసారి అభినందనలు కృతజ్ఞతలు. పెద్దలు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పార్థసారథి గారికి, మిత్రులు గణేష్ గారికి, మీ అందరికీ పేరు పేరున వందనం. ఇక్కడ ఉన్న అధ్యాపక మిత్రులందరికీ కూడా పేరు పేరున వందనం. నేను గణేష్ గారు ఇద్దరం పక్కన మాట్లాడుకుంటుంటే మీరు కూడా చూస్తూ ఉంటారు. ఒక విషయంలో మేము నిజంగా ఇవాళ మిమ్మల్ని చూసి ఈర్ష్యపడుతున్నాం. ఎందుకో తెలుసా, మీకు ఇంత మంచి వైస్ ఛాన్సలర్ ఉన్నారు, మా యూనివర్సిటీకి లేకపోయా. ఇవాళ ఇంత కీలకమైన సమయంలో మీ మీద ఎంత ప్రేమ ఉండి ఇక్కడ దాకా వచ్చి ఈ కార్యక్రమం బాగా నడవాలని కోరుకుని ఒక స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసం చేసిందంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే మీకు అర్థం కాదు వాస్తవానికి ఎంత ప్రెజర్లో ఉంటుందో ఆ సెక్రటరీ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేవాళ్ళు. మాకు ఇట్లా చూసి ఉంటే మా యూనివర్సిటీ పిల్లలకు కూడా మేము చాలా మేలు జరిగే పని అవకాశం ఉండేది, మనం కూడా చాలా చేయగలుగుతుంటే కదా అని నేను గణేష్ గారు అనుకుంటూ ఉంటాను. కాబట్టి మరొకసారి మేము పార్థసారథి గారికి పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమను చూసి, వాళ్ళు అభివృద్ధి చెందాలని వారికి ఉన్న ఆకాంక్షను చూసి నేనైతే ఈసీ అంటే నిజంగా ఇట్లా ఉండాలి అని నేను చాలా సంతోషపడుతున్నా. పొలిటికల్ సైంటిస్టులను లేకపోతే ఒక లీగల్ ఎక్స్పర్ట్ను కోరుకుంటున్నామా, లేకపోతే ఈ దేశ సమస్యలు, ఈ దేశ ప్రజలు, ఇక్కడి చరిత్ర అర్థమై ఒక మంచి పరిపాలన అందించగలిగేటువంటి అధికారిని కోరుకుంటున్నామా అని ప్రశ్న వేశారు. అందరూ ఏమన్నారంటే రెండవదే వాస్తవము, మనకు ప్రజలు తెలిసి ఒక అవగాహనతో పరిపాలన చేయగలిగేటువంటి అధికారి కావాలని చెప్పి అందరూ కూడా సమాధానం చెప్తే మరి అయ్యేది ఉంటే దానికి తగ్గట్టుగా పోటీ పరీక్షలు ఉండాలని అందరూ అన్నారు. అప్పటి నుంచి ఆప్షనల్స్ తీసేసి స్థూలంగా ఒక విద్యార్థికి చరిత్ర, సమాజము, ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పైన, వాటి పురోభివృద్ధి పైన ఉండే అవగాహనను మాత్రమే పరిశీలిస్తుంది, అది మాత్రమే పరీక్షిస్తుంది. దానికి తగ్గట్టుగా యూపీఎస్సీ సిలబస్ అనేది తయారీ. యూపీఎస్సీ సిలబస్ తయారైన తర్వాత తదనుగుణంగా రాష్ట్రాలు కూడా సిలబస్ని ఏర్పాటు చేసుకోగలిగితే ఒక సివిల్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి గ్రూప్ పరీక్షలు రాయగలుగుతాడు. అదేవిధంగా గ్రూప్స్కు చదువుకునేటువంటి అభ్యర్థికి సివిల్స్ కూడా తయారు కావడానికి ఒక అవకాశం ఉంటుంది అని భావించడం. ఆ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే సిలబస్ మారింది. ఇప్పుడున్న చాలా వరకు సిలబస్ అప్పుడు వచ్చినటువంటి మేమేం చేసినాము, దాంట్లో అక్కడ ఇక్కడ ఉండేటువంటి కొన్ని చిన్న చిన్న అసంబద్ధంగా ఉన్న అంశాలను, దాంట్లో సరిగ్గా ఎక్కడైనా ఒక సీక్వెన్స్ సరిగ్గా లేదనుకున్న చోటును మేము మార్పులు చేయటమే కాక, మరి తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మీ అందరికీ తెలంగాణ గురించి తెలిసి ఉండాలి కదా. తెలంగాణ గురించి తెలియకపోతే తెలంగాణకి ఏం న్యాయం చేస్తారు, చెయ్యరు. చాలా వరకు ఢిల్లీలో పెద్దలు ఏమనుకుంటారంటే విభజించి ఆంధ్రకి అన్యాయం చేసినాం అనుకుంటున్నారు. అది చాలా పెద్ద పొరపాటు. వాళ్ళు ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో అందరి వనరులను వాళ్ళే అనుభవించారు. మీ వాటాను తీసుకోమంటే అన్యాయం చేసేది ఎట్లయితుందండి? వాళ్ళ వాటా వాళ్ళకి ఇస్తున్నాం, మన వాటా మనం మిగిలించుకుంటున్నాం. మరి ఇంతవరకు జరగని తెలంగాణకు మొట్టమొదటి అవకాశం దక్కినప్పుడు తెలంగాణకు ఇంతవరకు అన్యాయం జరిగింది కాబట్టి ఒక ప్రత్యేకమైన అవకాశం కల్పించాలి కదా. మరి కల్పించాలంటే తెలంగాణ చరిత్ర తెలియాలి, ఎందుకు ప్రత్యేక రాష్ట్రం అడిగినో అర్థం కావాలి. అప్పుడు మాత్రమే మీరు ఎవరు అధికారులైనా ఇక్కడ ప్రజలకు న్యాయం చేయగలుగుతారనే ఉద్దేశంతో తెలంగాణను కూడా జోడించారు. నేను మీకు కోరేది ఏమంటే
మీరు సివిల్స్కు ప్రిపేర్ అయినా గ్రూప్ 2కు లాభమే కానీ నష్టమేం లేదు. అది వేరు ఇది వేరు అని మీరు అనుకోకండి. అందుకని మీరు ఎవరైనా గ్రూప్ 1 లక్ష్యంగా ప్రిపేర్ అయ్యారు. అట్లా అయితే మీకు వచ్చే లాభం ఏంది? గ్రూప్ 2కు మీకు అదనంగా బెనిఫిటే కానీ నష్టం ఏం జరగదు. నేను గ్రూప్ 2 రాస్తాను స్టార్ట్ కాదు, గ్రూప్ 1తో స్టార్ట్ కాదు, సివిల్స్తో స్టార్ట్ కాదు, నష్టమేం లేదు. ప్రాబ్లం నేను కొడతారా మిమ్మల్ని? నేను సివిల్స్ రాస్తాను ఇవ్వని ఏమన్నారు కదా సార్ చెప్పిండు. మీరు పెద్ద లక్ష్యం పెట్టుకుంటే ప్రయాణము ధైర్యం చేసి ముందుకు నడుస్తారు, కానీ చిన్న లక్ష్యం ఎందుకు పెట్టుకుంటారు అన్నారు కదా. ఆ రకంగా మీరు కూడా చాలా సీరియస్గా ఆలోచన చేసి మీరు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. ఆ నిర్ణయించుకొని మీరు ప్రిపేర్ అయితే మీకు గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా చాలా ఈజీ. మీరు గ్రూప్ 2 గ్రూప్ 1కి ఏం చేయాలో చెప్పాలి. 2 పేపర్లు కూడా జనరల్ ఎస్సే, రెండవది సైన్స్ అండ్ టెక్నాలజీ. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 2 జనరల్ స్టడీస్కు చదవరా? మరి ఎందుకు గ్రూప్ 1కు మనం అంత వెనక ముందు కావాల్సిన అవసరం ఏముంది? అంత అవసరం ఏం లేదు. ఖచ్చితంగా గ్రూప్ 1కు చదువుకుంటే అదనపు అంశాలు చదువుతారు కాబట్టి గ్రూప్ 2 ఈజీ అయితే గ్రూప్ 3 కూడా ఈజీ అయితే. అది మీరు అందరూ కూడా మొట్టమొదటి దృష్టిలో పెట్టుకోండి. ఇది ఇంటగ్రేటెడ్ సిలబస్, చాలా విషయాలు కామన్గా ఉంటాయి. కొన్ని స్థాయిలకు వచ్చేసరికి కొన్నింటిని తీసేస్తాం అంతే, కానీ సిలబస్లో ఉన్న వరకు మౌలిక అంశాలు మాత్రం అన్ని స్థాయిల్లో కామన్గా ఉంటాయి. అది మీరు గమనిస్తే మీరు నిజంగా మీరు లక్ష్యాన్ని ఎంచుకునేటప్పుడు జాగ్రత్త. రెండవ సమస్య ఎక్కడ వస్తున్నదంటే అందరూ కూడా ప్రామాణిక గ్రంథాలు అని అంటుంటారు. ఈ ప్రామాణిక గ్రంథాలకు సంబంధించిన ఆలోచన మనకి ఎట్లా వచ్చింది అనేది కూడా మనం చూసుకోవాలి. ఒకసారి బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చి ఇక్కడ వాళ్ళు విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకున్న తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? ఇక్కడ నిజంగానే మనం చదువు అయితే చెప్తున్నాం కానీ వీడు ఎక్కువ తక్కువ తెలుగులో అయితే మనకే మోసం వస్తుంది అని బాధపడ్డారు, భయపడ్డారు కూడా. అందుకని ఏం చేసిందంటే మనకి చదువు చెప్పాలి కానీ ఘాటి కట్టేసిన గొడ్డు లెక్క దాని చుట్టే తిరుగుతుంటది. ఇక వీళ్ళని కూడా అట్లనే ఒక పుస్తకం చుట్టూ తిప్పాలనుకున్నారు. On behalf of students, I warmly welcome you all today's program. Our students are eagerly waiting for you, sir. They will be literally benefited by the talk what you will be delivering today, sir. And on behalf of our students, I take this opportunity, sir, and I request to accept a small memento from our side. I request the Chancellor sir and the Registrar sir, please felicitate Professor Kodandaram Garu.